వీడేంటి ఇంత స్పీడ్గా వెళ్తున్నాడు? ఏమైంది వీడికి? ఒరే కొంచెం స్లోగా వెళ్ళరా బాబు, అసలు నా బాడీ బాగాలేదు. ఒరే ఏంట్రా స్పీడ్ ఏంట్రా? నేనేమన్నాయి కొత్త సైకిల్ అనుకున్నావా? ఎప్పుడో 10 ఏళ్ళ కిందట కొన్నావు. ఓహో ఇదే మ్యాటర్. నల్ల బంగారం ఎక్కడుందంటే తెల్ల బంగారం లోపల ఉందన్నమాట. అది బెటరే. నీకేమైంది బంగారం? మొహం అటు తిప్పావు. నేను నీ మీద అడిగాను, మాట్లాడినంత తప్పు నేనేం చేశానే? అసలు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఇప్పుడే వచ్చేది. నిన్ను చూస్తే చిరాకు ఇస్తుంది. నీకేంటమ్మా నీది ఇంజను? యాక్సిలేటర్ తిప్పితే సర్రని వచ్చేస్తావు. నన్ను మావాడు తొక్కితేగా నేను ఇక్కడికి రాలేను. అది వాళ్ళు వచ్చేస్తున్నారు, తర్వాత మాట్లాడదాం. బాయ్. నేను చెప్పింది ఎప్పుడు మాత్రం విన్నావులే. బాయ్. ఏంటే మీ మేడం మంచి కలర్ వచ్చింది. ఈ మధ్య వుడ్ వాష్ గేప్ పౌడర్ తాగుతుందిగా. ఎక్కాడు ఇంకా తొక్కుతాడు. ఏంట్రా బాయ్ చెప్పుకోరా మీరు? అరే అడి తిరిగి బాయ్ చెప్పరా దానికి. బండా బాయ్. ఏంట్రా ఫేస్ లో స్మైల్ తగ్గింది, బాడీలో స్పీడ్ తగ్గింది. రే నవీను చెప్పరా ఏమైందో? రే నడు రోడ్లో పార్కింగ్ చేస్తావేంట్రా? ఏ లారీలో గుద్దేస్తుందిరా నవీను? రే నవీను ఒరే. సార్ ఆర్డర్ ప్లీజ్. సార్ ఆర్డర్. ఏంటిడు ఉన్నాడా లేడా? సార్ ఆర్డర్. ఏచ్చి ఉలుకులేదు పలుకులేదు. పుష్ప 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 పుష్పరాజ్ పుష్ప పుష్ప. ఏంట్రోయ్ మంచి హుషారుగా ఉన్నావు? ఏం లేదు సార్, నిన్న ఆదివారం కదా ఫుల్గా తాగినాం. తాగుతారు ఎందుకు తాగరు? ఏమైనా బేరాలు వచ్చాయా లేదా? వచ్చింది సార్ ఒక బేరం, అదిగో అక్కడుంది. ఉలుకు లేదు పలుకు లేదు. బాబు నిన్నే. సార్ చెప్పండి. నీతో కొంచెం మాట్లాడచ్చా? నేను మీకేమైనా తెలుసా సార్? తెలీదు, బట్ చాలాసేపటి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను. చాలా బాధపడుతున్నట్టున్నారు. దేనికో కనుక్కుందామని చెప్పి. నా స్టోరీ మీకు ఎందుకండి? నాకు టైం వేస్ట్, మీకు కూడా టైం వేస్టే. సారీ చెప్పడం మర్చిపోయాను. నేను రైటర్ని. నా పేరు మురళీకృష్ణ. ఈ కాఫీ షాప్ ఓనర్ని కూడా. హో సారీ అండి, తెలియక ఏదేదో అనేసా. చెప్పండి నవీన్, అసలు ఏం జరిగింది? ఏముంటుంది సార్, ముడ్డు కిందకి 10 ఏళ్ళని వచ్చిన అబ్బాయి బాధపడుతున్నాడంటే ఒకటి కుటుంబ బాధ్యతలైనా అయి ఉండాలి, లేదా ప్రేమించిన అమ్మాయి వల్లైనా అయి ఉండాలి. నాది రెండో ప్రాబ్లం లేదు సార్. అంటే లవ్ స్టోరీనా? నా మొహానికి ప్రేమనే జబ్బు అంటుకొని చచ్చింది సార్. ఇప్పుడు దానివల్లే ఇంత బాధపడుతున్నాను. ఓ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నట్టుంది. చెప్పండి, పర్లేదు. రోడ్ క్రాస్ చేస్తారండి. నేను దాటలేదండి, మీరే దాటిచ్చారు. అయ్యో లేదా నుషా? నా పేరు వీడికి ఎలా తెలుసు?
ఏ నవీన్, నువ్వేంట్రా ఇక్కడ? అది అడగాల్సింది నేను. నేనా? హైదరాబాద్ వచ్చి 1 year అయింది. ఇక్కడే సెటిల్. ఇంకా సెటిల్ అంటే అన్నయ్య వాళ్ళతోరా. ఎప్పుడు అన్నయ్య కావాలనా? అవును, ఇందాక నువ్వు రోడ్ క్రాస్ చేయించి నేను క్రాస్ చేశానని ఎందుకు చెప్తున్నావు? నెక్స్ట్ టైం ఎప్పుడైనా నువ్వు రోడ్ క్రాస్ చేయాలంటే నేను నీ పక్కన ఉండకపోవచ్చు. ఆ టైంలో ఇంకెవరో వచ్చి నీ చేపట్టుకొని రోడ్డు దాటించడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు కావాల్సిన ధైర్యం ఇస్తే నెక్స్ట్ టైం ఎవరు నీ చేపట్టుకోవాల్సిన అవసరం ఉండదని. నాకు అర్థం కాలేదు నవీన్. అర్థం కావడానికి ఏం లేదు అనుష. నెక్స్ట్ టైం నువ్వు రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఒకదాన్నే క్రాస్ చేయాలని చెప్తున్నా. ఓ అవునా, సరే థ్యాంక్స్. థ్యాంక్స్ దేనికి? బేసిక్గా నాకు రోడ్ క్రాస్ చేయడం అంటే చాలా భయం. హైదరాబాద్లో నేను ఎప్పుడు నిజంగా బయటికి రాలేదు. ఎక్కడికైనా వెళ్ళాలంటే అన్నయ్య తీసుకెళ్తాడు. ఇదే ఫస్ట్ టైం ఒంటరిగా ఉంటే బాగుంటుందని అలా బయటకు వచ్చా. అంత ప్రశాంతత ఏం కోల్పోయావో? ఏముంటుంది, ఇంట్లో పెళ్లి చేసుకొని ఒకటే గొడవ. చేసుకోవాలని లేకున్నా చేసుకోమని వాదిస్తారు. అందుకే కొంచెం ప్రశాంతంగా ఉందామని బయటకు వచ్చా. చేసుకో, ఒక గొడవ వదిలిపోద్ది కదా. అంత లేదు, నాకంటూ చాలా ఆలోచనలు ఉన్నాయి. ఏంటో అవి? అవన్నీ నా పర్సనల్స్, నీకు అవసరం లేదులే. సరే నవీన్, చాలా లేట్ అయింది. అన్నయ్యకి తెలిస్తే తిడతాడు. నేను వెళ్తాను. నేను డ్రాప్ చేయనా? అక్కర్లేదు బాబోయ్, ఎవరైనా చూసారంటే అంతే సంగతులు ఇంకా. సరే బాయ్. అను, ఈ నెంబర్ 8105070226. మెసేజ్ చెయ్యాలా వద్దా? చేస్తే ఏమనుకుంటుందేమో. సరే చేద్దాం. హాయ్ మేడం. హూ ఆర్ యూ? నేను. నేను చెప్పు. నేను అంటే నా నేమ్ కాదు, నేను నవీన్ని. సారీ నవీన్, ఇందాక నెంబర్ సేవ్ చేయలేదు. తెలుస్తుందిలే. తిన్నావా? ఎప్పుడో వంట చేసి తినడం కూడా అయిపోయింది. ఏంటి, వంట కూడా వచ్చా సార్కి? ఏదో కొంచెం కొంచెం. మిమ్మల్ని ఎవరు చేసుకుంటారో కానీ లక్కీలేండి. నువ్వు తిన్నావా? లేదు నవీన్, మళ్ళీ ఇంట్లో పెళ్లి చేసుకోమని గొడవ. ఇంట్లో వచ్చేసా. అయ్యో అవునా? ఇంట్లో వాళ్ళ మీద కోపం ఫుడ్ మీద చూపిస్తే ఎలా? ఫస్ట్ వెళ్ళి తినండి. నో, వెళ్ళి ఫస్ట్ తిను, తర్వాత అయినా చాట్ చేయొచ్చు. అబ్బా, తినేటప్పుడు ఒక ఫోటో తీసి పెట్టు. బాయ్. గుడ్. చాలు. సర్లే కానీ రేపు బయటికి వెళ్దామా? బయటికా? అమ్మో, ఏమైంది? నీ గర్ల్ ఫ్రెండ్ చచ్చిపోద్దేమో చూడు. నాకు లవ్ ఎక్కడదా నుషా? అదేంటి, నా 10th నువ్వు అండ్ రమ్య లవర్స్ కదా. అప్పుడెప్పుడో నిబ్బి స్టేజ్లోనులే. అంటే ఇప్పుడు? నో, అది అప్పుడే బ్రేకప్ అయింది. తెలియని స్టేజ్లో కదా, సో వదిలేసింది. సో సాడ్. చాలా ఆపండి, పోదామా మరి బయటికి? సరే.
అవును, నీకు రోడ్డు దాటడానికి టైం ఇంకా పోలేదా? ఇంకా అవసరం లేదు, ధైర్యం చెప్పడానికి నువ్వు ఉన్నావు కదా. ఏంటి? రమ్య తర్వాత ఎవరిని లవ్ చేయలేదా? లేదు. ఏ, ఎందుకు చేయలేదు? నాకు నచ్చినమ్మ ఇంకా దొరకలేదు, వెతుకుతున్నా. ఏం క్వాలిటీస్ కావాలేంటి? అమ్మాయి నాకంటే హైట్ ఎక్కువ ఉండాలి, కలర్ తక్కువ ఉండాలి, మోడర్న్ డ్రెస్లు ఎక్కువ వేయాలి. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి. చెప్పకు. అవును అనుష, నువ్వెవరైనా లవ్ చేసావా? లేదు. ఎందుకో? నాకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఏంటో అవి? ఫస్ట్ ఆ అబ్బాయి BTS ఫ్యాన్ అయి ఉండాలి, చూడటానికి మహేష్ బాబులా ఉండాలి, ఆ అబ్బాయికి వంట కూడా వచ్చి ఉండాలి. లాస్ట్లో క్వాలిటీ తప్ప మన దగ్గర ఇంకేం లేదచ్చా? ఇంకేం లేవా? అవి ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. అవును, మీ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారన్నావు కదా, అతనికి క్వాలిటీస్ ఏం లేవా? లేవు, అందుకే నాకు ఇష్టం లేదని చెప్పా. ఇంతమంది అబ్బాయిలు ఉన్న ఈ ప్రపంచంలో నీకు కావాల్సిన అబ్బాయిని ఎలా కనిపెడతావు? ఇంతమంది అమ్మాయిలు ఉన్న ఈ ప్రపంచంలో నీకు కావాల్సిన అమ్మాయి ఈ అమ్మాయి అని నువ్వెలా కనిపెడతావు? నేను చెప్పిన క్వాలిటీస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ నన్ను నమ్మి నా జీవితంలోకి వచ్చిన అమ్మాయిని ఎప్పటికీ వదులుకోను. మరి నీ సంగతి ఏంటి? బేసిక్గా అమ్మాయిలకి ఎలాంటి క్వాలిటీస్ అవసరం లేదు, మమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించి రోజు ప్రేమగా చూసుకుంటే సరిపోతుంది. మరి నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? మరి నాలాంటి అమ్మాయి నీకు ఓకేనా? అన్నయ్య కాల్ చేస్తున్నాడు, నేను ఇప్పుడు త్వరగా వెళ్ళాలి. బాయ్. అను, చెప్పు. ఏం చేస్తున్నావు? ఖాళీ ఏం లేదు. నీతో కొంచెం మాట్లాడాలి, రేపు కలుద్దాం. ఎందుకంత అర్జెంటుగా? రేపు చెప్తానే. సరే అయితే బాయ్, గుడ్ నైట్. సరే బాయ్, గుడ్ నైట్. ఏంటి ఇంత లేటు? ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని ఒకటే చంపేస్తున్నారు. ఇది చెప్పడానికా నన్ను ఇక్కడ వరకు రమ్మన్నావు? చెప్పేది విను, మధ్యలో ఇలా కుళ్ళు జోకు లేకు. ఇప్పటికైనా నిజం చెప్పు. ఏంటా నిజం? ఇంకా నువ్వు ఓపెన్ అప్ అవ్వలేదు అనుకో, నేను మా ఇంట్లో చూసిన ఎవరో ఒకరిని చేసుకొని వెళ్ళిపోతా. అను, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఇకపై దాయాలన్నా దాయలేను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇన్ని రోజులు ఈ విషయం నీకు ఎందుకు చెప్పలేదంటే, ఎందుకు చెప్పలేదు? ఏ జాబు లేని నాలాంటోడు నీలాంటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని నీ జీవితం నాశనం చేయాలనుకోలేదు. అందుకే ఇన్ని రోజులు నీకు నిజం చెప్పలేదు. నేను మా ఇంట్లో మాట్లాడతా, నువ్వు ఈలోపు జాబ్ తెచ్చుకో. సరే. జాబ్ తెచ్చుకో నవీన్. ఏంటి ఇంత సడన్గా జాబ్ తెచ్చుకుంటున్నావు? ఇప్పటికే చాలా రోజుల నుంచి ఇంట్లో కవర్ చేసుకుంటూ వచ్చా, ఇక నా వల్ల కాదు. అయినా నీకు జాబ్ ఉంటేనే మన పెళ్లి జరుగుతుంది.
నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను కదా. నువ్వు ఇలా మాట్లాడితే కష్టం నవీన్. ఇప్పటికే 6 months దాటిపోయింది. సరే ఇప్పుడు ఏం చేయమంటావు? జాబ్ లేకపోతే నన్ను వదిలేస్తావా? నేను అలా అనలేదు, నువ్వే ఊహించుకుంటున్నావు. నాకు నువ్వు కావాలి నవీన్. నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోలేను. నువ్వు ఇంత సడన్గా ఉంటే నాకు అలానే అనిపిస్తుంది. నా కోసమైనా జాబ్ తెచ్చుకో నవీన్. ఈరోజు ఈవినింగ్ మా ఇంట్లో వాళ్ళతో వచ్చి మాట్లాడు. సరే, ఎక్కడికి రావాలో చెప్పు. మహాకేవ్ దగ్గరికి రా. ఈవినింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు. నువ్వు రాకపోతే అదే మన చివరి రోజు అవుతుంది. సరే. అది సార్ జరిగింది. ఇప్పుడు ఏంటి? జాబ్ లేదని వాళ్ళు ఒప్పుకుంటారో లేదని చెప్పి భయపడుతున్నావా? తన దూరం అయితే తట్టుకోలేనని చెప్తున్నాను సార్. సరే, ఇదే కాఫీ షాప్లో నీకు జాబ్ ఇస్తున్నా, మేనేజర్ లాగా. నెలకు 30,000 శాలరీ. ఇది నా ప్రామిస్. అన్నయ్య క్యారేజ్. అన్నయ్య ఏంటి? నీకు ముందే తెలుసా? నేను ఎంతసేపు చెప్పిన స్టోరీలో అను తినే సార్. ఏంటి?